హాయ్ లీడర్స్, గ్రేట్ మార్నింగ్. నేను మీ బ్రదర్ బిఎస్ యాదవ్ను మాట్లాడుతున్నాను. నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా, వ్యాపారవేత్తగా ఈ బిజినెస్ను రన్ చేస్తూ ఈరోజు కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఈ అవకాశాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే పార్ట్ టైమ్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా మంచి ఎడ్యుకేషన్ చేసి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేక ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు సమస్యలు ఎదుర్కొనే చాలామంది గృహిణీలు ఉంటారు. వాళ్లకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ ఇండస్ట్రీ ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. వన్స్ మీరు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. 100% ఇది ఫ్యామిలీ బిజినెస్. మీరు కుటుంబంతో సహా కలిసి ఈ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు చేయాలి, దేని గురించి చేయాలి అన్నది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. చాలామంది అవకాశం రాగానే తీసుకుంటారు, తెలుసుకోకుండా అడుగు వేస్తారు. అందులో జర్నీలో ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకోక అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఏ పని చేస్తున్నారో అదే చేసుకుంటూ ఎక్కడైతే స్ట్రగుల్స్ చెందుతున్నారో ఆ స్ట్రగుల్స్లోనే కొట్టుమిట్టులాడుతూ జీవితాంతం వాళ్ళు అక్కడే ఉండిపోతారు. నేను అందుకనే ఫస్ట్ ఈ పని మనం ఎందుకు చేయాలి, ఈ పని చేయడం ద్వారా మనకు ఎలాంటి ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది అన్నది క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే 1 year, 2 years, 3 years, 4 years, 5 yearsలో మీకు ఏం కావాలో ఫస్ట్ పేపర్ పైన మీ కలలని ముద్రించండి. అంటే మీ కలల్ని రాయండి. చాలామంది వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రయాణం చేస్తుంటారు. కానీ ఎక్కడ పోతున్నారో తెలియక మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతున్నారు. నేను అందుకనే చెప్తున్నా, ఫస్ట్ మీకు ఏం కావాలి, దేని గురించి ఈ పని మీరు చేయాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ పేపర్ పైన రాయండి క్లియర్గా. ఓకే లీడర్స్, ఒక పని మనం ఎందుకు చేయాలో మనకు తెలియనప్పుడు విజయాన్ని సాధించలేం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఒక పని మనం ఎందుకు చేస్తున్నామో మనకు తెలియనప్పుడు అక్కడ మనం విజయాన్ని సాధించలేం. కానీ ఆ పని ఎందుకు చేస్తున్నామో మనకు తెలిసినప్పుడు ఆ మార్గాన్ని మనం వదులుకోం. ఆ పని మనం ఎందుకు చేస్తున్నామో తెలిసినప్పుడు ఆ మార్గాన్ని మనం వదులుకోం. కాబట్టి మనకు ఒక మంచి కొటేషన్ ఉంది ఇక్కడ, ఒకసారి చదవండి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి, ఇదే విజయానికి మార్గం. అంటే ఇక్కడ విజయం సాధించడానికే ఆస్కారం ఉంది. కానీ అది ఎందుకు చేస్తున్నామో మనకు తెలియనప్పుడు అక్కడ మనం విజయం సాధించలేం. ఓకే లీడర్స్, చూడండి. నీ నడక నలుగురికి బాట కావాలి, నీ చెయ్యి 10 మందికి సాయపడాలి. అంటే నువ్వు వెళ్ళే మార్గంలో 100% నీ ద్వారా ఒక నలుగురు ఈ మార్గంలో వచ్చి వాళ్ళు ఇక్కడ సెట్ కావాలి, వాళ్ళ కళలు కూడా నెరవేర్చుకోవాలి. అలాంటి మార్గంలో మీరున్నారా అన్నది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. నీ చెయ్యి 10 మందికి సాయపడాలి, నీ దగ్గర ఉన్న అవకాశం ఒక 10 మందికి ఇచ్చే స్థానంలో మీరున్నారా అంటే అలాంటి అవకాశం మీ దగ్గర ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే లీడర్స్, ఇక్కడ చూడండి. వెల్కమ్ టు బిగ్ బిజినెస్ గ్రూప్. ఈ బిగ్ బిజినెస్ గ్రూప్ అనే ఆర్గనైజేషన్ మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే, విన్నింగ్ టీమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ బిజినెస్ని ఎలా చేయాలో నేర్పిస్తుంది. పెద్ద కలలు కనండి, చిన్నగా ప్రారంభించండి, విజయం దిశగా అడుగులు వేయండి, విజేతల జాబితాలో నిలవండి. అందుకనే చెప్తున్నాను, పేపర్ పైన మీ యొక్క కలలను నిర్మించండి. రాబోయే 5 yearsలో మీకు ఏం కావాలో మీరు పేపర్ పైన రాయండి. మరి అవి మీరు చేసే వృత్తిలో కానీ జాబులో కానీ నెరవేరే అవకాశం ఉందా? ఉంటే మీరు అదే చేసుకోండి. నెరవేరే అవకాశం లేకుంటే ఈ వీడియోని చివరి వరకు విని మీరు ఇక్కడ నెరవేరుతాయనే నమ్మకం మీకు ఏర్పడితే మాతో కలిసి జర్నీ చేయండి. 100% మీ కలల్ని నెరవేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఒక కస్టమర్ అనే వ్యక్తి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం, ఒక వ్యాపారవేత్తగా మారే అవకాశం ఇక్కడ ఈ ఇండస్ట్రీ ఇస్తుంది. దీన్నే డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. దీన్నే
21st సెంచరీ బిజినెస్ అంటారు. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, జాబ్ సోర్స్ లేదు, అంటే ఉపాధి అవకాశం లేదు. ఆ ఉపాధి అవకాశం ఇక్కడ ఈ ఇండస్ట్రీ కల్పిస్తుంది. లీడర్స్, ఇక్కడ ఏమన్నా పెట్టుబడి ఉంటుందా అనే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదండి. ఇక్కడ పెట్టుబడి ఒకటే, మీ యొక్క సమయం, మీ యొక్క టాలెంట్. ఈ రెండింటిని మీరు పెట్టుబడిగా పెడితే 100%. మూడోది, ప్రతి ఒక్కరం కోరుకునేది డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎట్లాగన్నది చివరి వరకు మీరు ఈ సెషన్ పూర్తిగా మీరు వినగలిగితే, చూడగలిగితే 100% ఇక్కడ మీకు ఒక మంచి నిర్ణయం తీసుకోనికే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. వై, ఎందుకు చేయాలి అన్నది చాలా ముఖ్యం. అంటే ఒక పని మనం ఎందుకు చేయాలి, దాన్ని ఎలానన్నా చేయడానికి మార్గాలు ఉంటాయి. ఒక పని మనం ఎందుకు చేయాలో తెలిస్తే దాన్ని చేయనీకే ఎన్నో మార్గాలు మన ముందుకు వస్తాయి. కానీ మనం ఎందుకు చేయాలో తెలియనప్పుడు మన దగ్గరికి ఏ మార్గం వచ్చినా కూడా దాన్ని తీసుకోకుండా మనం అక్కడే ఉండిపోతాం. ఎందుకు అనంటే నెగిటివ్ మైండ్, ఇది నా నుంచి కాదు, ఇది మనం చేయలేం అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది అనంటే అక్కడే ఉండిపోతుంటుంది. కానీ ఎందుకు చేయాలో నీకు తెలిసినప్పుడు నీ కళలు నిన్ను గుర్తు చేస్తుంటాయి. నీ కళలు ఏవైతే 5 కళలు రాసుకున్నావో ఆ కళలు నిన్ను గుర్తు చేస్తుంటాయి. చూడండి, డ్రీమ్స్ అంటే కళలు. చాలామంది ఆ కళలు నిర్మించుకోనికే భయపడుతుంటారు, ఆలోచించనీక కూడా భయపడుతుంటారు. జస్ట్ ఆలోచనే, ఇక్కడ పెట్టుబడి లేదు. ఫస్ట్ ఆలోచించండి, ఎందుకు చేయాలి నేను అంటే డ్రీమ్స్ గురించి చేయాలి, నీ కళల గురించి చేయాలి. చూడండి, ఇక్కడ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ రాసుకోండి. మంచి లగ్జరీ హౌస్ కావాలని చెప్పి డ్రీమ్ రాసుకోండి. పిల్లల ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ మంచి ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనే ఒక ఆలోచనతో డ్రీమ్ రాసుకోండి. ఒక లగ్జరీ కార్లో తిరగాలనే డ్రీమ్ రాసుకోండి. రిటైర్మెంట్ అయినాక కూడా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కావాలని చెప్పి డ్రీమ్ రాసుకోండి. మరి ఈ డ్రీమ్స్ రాసుకోనికే చాలామంది భయపడుతున్నారు, అక్కడ ధైర్యం చేయట్లేదు. ఓకే, మంచి ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతోనని చెప్పి డ్రీమ్స్ నిర్మించుకోండి. ఇక్కడ జస్ట్ ఆలోచననే మీకు 100% మీకు మీ కలల్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది. అందుకనే గీతలో ఒక మాట ఉంటుంది, యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది, అనుకోనిక మనం సిద్ధంగా ఉన్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఇండియన్ ఎకనామికల్ సర్వే ప్రకారం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఈరోజు మనం ఖర్చులు పెరుగుతున్నాయా, మన ఆదాయం పెరుగుతుందా అంటే 100% ఈరోజు మన ఆదాయం పెరగట్లేదు, ఖర్చులే పెరుగుతున్నాయి. ఒకసారి థింకింగ్ చేయండి. మరి ఆ ఖర్చుల తగ్గట్టు ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కడన్నా ఉన్నాయా, మీ కంటికి కనిపిస్తున్నాయా అంటే కనిపించక అడ్జస్ట్మెంట్ అవుతూ అక్కడే కొట్టుమిట్టులాడుతూ ఆ సమస్యలలో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఇక్కడ చూడండి, చిన్న సర్వే ప్రకారం, పెద్ద సర్వే ఇది, చిన్న సర్వే అంటున్నా, చాలా పెద్ద సర్వే. మన భారతదేశ వ్యాప్తంగా ఈ సర్వే చేసి ఒక రిలీజ్ చేసారు. 1920లో ఒక ఫ్యామిలీ సర్వేర్ గానికే ₹1 సరిపోయేదంట. 1920లో అంటే దాని వాల్యూ అప్పట్లో ₹1,00,000 అనుకోండి. 1940లో అంటే 20 years గడిచేసరికి అక్కడ ₹10 ఉంటే ఒక ఫ్యామిలీ సర్వేర్ అయ్యేది. అదే 1960 ఇంకొక 20 yearsకి వచ్చేసరికి ₹100 అయింది. 1980 అంటే 20 yearsకి వచ్చేసరికి ₹1000 అయింది. 2000కి వచ్చేసరికి 10,000 అయింది. వాస్తవానికి ఇది నేను చూశాను, నాది 1990 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి 2000లో నేను చూశాను. ₹10,000 ఉంటే ఒక ఫ్యామిలీ సర్వేర్ అయ్యేది విలేజ్లలో. కానీ ఈరోజు ప్రజెంట్ అంటే 2020కి వచ్చేసరికి ₹1,00,000 ఉంటే ఒక ఫ్యామిలీ సర్వేర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 2024లో ఉన్నాం. మరి 2030లో ఎంత ఉంటే ఒక ఫ్యామిలీ సర్వేర్ అవుతుందో ఒకసారి మీరు థింక్ చేయండి, ఒకసారి మీరు ఆలోచించండి. మరి అంత సంపాదించే మార్గాలు ఎక్కడన్నా ఉన్నాయా, ఎక్కడన్నా కనిపిస్తున్నాయా అంటే మన కంటికి ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఏంది, ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరి ఆ ఖర్చులను మనం తగ్గించుకుంటూ అడ్జస్ట్మెంట్ అవుతున్నాం.
ఓకే లీడర్స్, అడ్జస్ట్మెంట్ కాకుండా మరి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం వస్తే ఎంతమంది తీసుకోనిక సిద్ధంగా ఉన్నారు? చాలామంది సిద్ధంగా లేరు. ఎందుకంటే 105% పీపులే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే ఈరోజు డ్రీమ్ లైఫ్, కలల జీవితాన్ని గడపగలుగుతున్నారు. వాళ్ళ కలల్ని నిజం చేసుకుంటున్నారు. ఓకే లీడర్స్, చూడండి, ఈరోజు డబ్బు సంపాదించే మార్గాలు మార్కెట్లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. 1 ఎంప్లాయ్, 2 సెల్ఫ్ ఎంప్లాయ్, 3 బిజినెస్, 4 ఇన్వెస్టర్. ఈ ఎంప్లాయ్ అనే వ్యక్తి చదువుకుంటాడు, జాబ్కి వెళ్తాడు, నెలంతా పనిచేస్తాడు, శాలరీ వస్తుంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది జీవితాంతం. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్, ఇతను కూడా చదువుకుంటాడు, ఏ జాబ్ ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక ఇతను రోడ్డు పక్కల ఒక సెట్టర్ తీసుకొని అందులో ఒక షాప్ పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటాడు. అంటే ఇతను జాబ్కి పోతే డబ్బులు వస్తాయి, ఇతను సెటర్ తీస్తే డబ్బులు వస్తాయి. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. వన్స్ వీళ్ళిద్దరం ఓగల్లా పని చేయడం ఆపేసిరు అనుకోండి, డబ్బు వస్తుందా ఆగిపోతుందా అంటే 100% ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకపోతే రాదు. కానీ వీళ్ళు 195% పీపుల్ ఉన్నారు. మీరే ఆలోచించండి, 195% పీపుల్ వీళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళ పోరాటం ఎక్కడ జరుగుతుంది అని అంటే 5% డబ్బు గురించే జరుగుతుంది. అంటే మీరే ఆలోచించండి, కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్, ఆ కాంపిటీషన్లోనే కొట్టుమిట్టులాడుతూ అక్కడే ఉండిపోతున్నారు. అక్కడ ఒత్తుళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అందులోనే కొట్టుమిట్టులాడుతూ అక్కడే ఉండిపోతారు. అవకాశం వచ్చినా కూడా తీసుకోలేరు. ఎందుకు అనంటే నేను ఇక్కడ రోజంతా పనిచేస్తున్నా, ఇక్కడ రావట్లేదు, జస్ట్ ఈయన పార్ట్ టైం చేయమంటుండు, ఇక్కడ ఎట్లా వస్తుంది అన్న క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోక అక్కడే ఉండిపోతారు. ఓకే లీడర్స్, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్న ఒక ఐడియాని 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఆయన. అంటే డూప్లికేషన్ అంటారు, మల్టిప్లికేషన్ అంటారు. అంటే తన యొక్క సమయాన్ని, డబ్బును మల్టిపుల్గా పెంచుకుంటాడు. అక్కడ కొన్ని కోట్లు పెట్టుబడి పెడతాడు, కొన్ని లక్షల కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాడు. మరి అలాంటి అవకాశం మనం తీసుకొని కుందా అంటే మరి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, మన నుంచి అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ కొట్టుమిట్టలు ఆడుతుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఒక ఇన్వెస్టర్ ఇతను తన ఉన్న డబ్బుని డిఫరెంట్ సెక్టార్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, వచ్చిన ప్రాఫిట్తో ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ టైం. చిన్న ఉదాహరణ, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు అనుకోండి, దాంట్లో వచ్చే రెంట్తో వాళ్ళ కాందాని బతుకుతుంది. అంటే జనరేషన్ బతుకుతుంది. ఈ బిజినెస్ మ్యాన్ కూడా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒకానొక స్టేజ్లో అతను పనిచేయడం ఆపేసినా కూడా డబ్బు అతని గురించి పనిచేస్తుంది. బిజినెస్లో అంత కెపాసిటీ ఉంది, అంత స్ట్రెంగ్త్ ఉంది. మరి ఆ బిజినెస్ మనం చేయాలి అని అంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మన నుంచి కాదు. కాబట్టి మనం భయపడుతూ అక్కడే ఉండిపోతాం. కానీ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే బిజినెస్ చేస్తే ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఎట్లా డబ్బు వస్తుంది అన్నది. ఈరోజు జియో సిమ్స్ అనేవి ప్రతి ఒక్క ఇంటిలో ఒక సిమ్ ఉందండి. ఒక 1 ఇయర్ పాటు మన అంబానీ గారు ప్రతి ఒక్క వ్యక్తికి జియో సిమ్ ఫ్రీగా ఇచ్చిండు. కానీ ఈరోజు సెకండ్కు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుండు అతను. అంటే ఒక 1 ఇయర్ అతను పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్కరికి తన దగ్గర ఉన్న ఆ బిజినెస్ ఐడియాని తీసుకుపోయి ఇచ్చేసిండు. ఈరోజు ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేస్తుండు, సెకండ్లలో కొన్ని కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లో పడుతున్నాయి. అంటే వాళ్ళ జనరేషన్ పడతాయి. అట్లాంటి బిజినెస్ మనకు కావాలి. మరి ఉందా అంటే దాన్నే ఫ్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఒకనొక స్టేజ్లో వీళ్ళిద్దరు పనిచేయడం ఆపేసినా కూడా డబ్బు వాళ్ళ గురించి పనిచేస్తుంది. వీళ్ళు జస్ట్ 5% పీపులే ఉన్నారు, కానీ 95% డబ్బు వాళ్ళ గురించి పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు 195% పీపుల్ ఉన్నారు, కానీ వీళ్ళు 5% డబ్బు గురించే మార్కెట్లో పోరాటం చేస్తున్నారు. ఆ కాంపిటీషన్లో కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, అదే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, ₹1 మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది ఎందుకు చేయాలో మీరు తెలుసుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి మీ కుటుంబంతో సహా కూర్చొని మీరు ప్రారంభించి దీంట్లో మీ కలలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే లీడర్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. 100% ఇక్కడ మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆదాయ అవకాశాలను అన్వేషించే వారికి మాత్రమే ఈ సువర్ణ అవకాశం అందరికీ ఉంది,
కానీ అన్వేషించే వారికే ఈ సువర్ణ అవకాశం అని చెప్పి హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న జాబులో కానీ పనిలో కానీ మీ కలలు నెరవేరే అవకాశం ఉందా? అయితే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఈ సమాధానాలు ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఆత్మకు మీరు చెప్పుకోండి. ఇవన్నీ మేము చేసే పనిలో కానీ జాబ్లో కానీ వృత్తిలో కానీ నెరవేరుతున్నాయా అన్నది క్వశ్చన్కి ఆన్సర్ మీరు తెలుసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఆన్సర్ దొరకనంతసేపు మీరు ఎక్కడైతే కొట్టుమిట్టులాడుతున్నారో లాస్ట్ మీరు ఈ భూమి నుంచి పోయేంత వరకు కూడా అక్కడే కొట్టుమిట్టులాడతారు. రియల్ చెప్తున్నాను, ఇది రియాలిటీ. ఇది నేను మోటివేషన్ చేయట్లేదు, మీకేదో మాయమాటలు చెప్పట్లేదు. ఇది రియాలిటీ చెప్తున్నా, రియాలిటీ చూపిస్తున్నా. అది చాలా ఇంపార్టెంట్. రియాలిటీ తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏ సమస్యలో ఉన్నామో ఆ రాబోయే 5 ఇయర్స్లో కూడా అక్కడే ఉంటే మనం మారనట్టు. కానీ ఆ మార్పుని తీసుకొని మనం మారితే మన కాందాని, మన జనరేషన్ మారుతుంది. ఓకే లీడర్స్, చూడండి. మొదటి క్వశ్చన్, మీ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించగలుగుతున్నారా? అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అన్నది మీకు మీరే మీ మనసుకు చెప్పుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్, మీ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల ₹1,00,000 అమౌంట్ మెయింటైన్ చేయగలుగుతున్నారా? ఆన్సర్ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. మూడో క్వశ్చన్, కుటుంబంతో విదేశీ ప్రయాణాలు చేయగలుగుతున్నారా? ఈరోజు రోజంతా, నెలంతా, 6 నెలలు, సంవత్సరం మొత్తం కష్టపడతారు. మరి ఆ కుటుంబానికి టైం కేటాయించగలుగుతున్నారా? ఆ కుటుంబాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేపిస్తున్నారా? నీ పిల్లలకు బాగా వాళ్ళకు విదేశాలు చూడాలని ఉంటుంది. మీ భార్యకు తను విదేశాలను వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అంటే దేశాలను చూసి రావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. మరి వాళ్ళందరికీ మీరు వాళ్ళ కలల్ని నెరవేర్చుతున్నారా? మరి నెరవేర్చే మార్గం మీ దగ్గర ఉందా? ఉంటే 100% మీరు లక్కీ అంటే అదృష్టవంతులు అని చెప్పి భావించుకోవచ్చు. లేదు అని అంటే ఇమ్మీడియట్లీ ఈ అవకాశాన్ని తీసుకొని మీ కలల్ని నెరవేర్చుకోండి. ఓకే లీడర్స్, నాలుగో క్వశ్చన్, సంవత్సర కాలంలో సొంత కారు కొనగలుగుతారా? డ్రీమ్ కార్. సొంత కార్ అంటే ఎవరైనా కొంటారండి. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ వేస్తే ఏవైనా వస్తాయి. కానీ డ్రీమ్ కార్ ఆడి, బెంజు, BMW, జాగ్వార్ అండ్ రేంజ్ రోవర్ కొనే రేంజ్ మనకు అక్కడ ఉందా, మనం చేసే వృత్తిలో ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనకు తెలిసినప్పుడు 100% అక్కడ మనం కరెక్ట్ వేలో ఉన్నామని చెప్పి మనకు అర్థమవుతుంది. తెలియనప్పుడు కరెక్ట్ వేలో లేను, కరెక్ట్ వేను చూసుకోవాలని చెప్పి మీరు డిసైడ్ చేసుకుంటారు. ఓకే లీడర్స్, ఐదో క్వశ్చన్, రాబోయే 2 లేదా 3 సంవత్సరాలలో హైదరాబాద్లో కానీ మీ సొంత ఊరిలో కానీ మీ కలల ఇంటిని నిర్మించుకోగలుగుతారా? డ్రీమ్ హౌస్ని నిర్మించుకునే ఛాయిస్ ఉందా? అంటే చాలా వరకు ఆన్సర్ ఏదొస్తుందా అన్నది మీకు మీరే డెసిషన్ తీసుకోండి. పైన తెలిపిన 5 ప్రశ్నలకు సమాధానాలు నో అయితే, ఎస్ అయితే మీరు ఆల్రెడీ లక్కీ అంటే అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. నో అయితే మీరు ఇట్లా మీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు. నార్మల్ ఇంట్లో ఉంటూ, నార్మల్ స్కూల్లో పిల్లలు చదివిపిస్తూ, అండ్ నార్మల్ వెహికల్ పైన జర్నీ చేస్తూ, అండ్ కుటుంబాన్ని పోషించుకుంటూ, రిటైర్మెంట్ అయినాక కూడా డబ్బు గురించి మీరు ప్రయత్నం చేయడం, అంటే డబ్బు గురించి పనిచేయడం. మరి ఈ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఛాయిస్ లేదా, అవకాశం లేదా అని చాలామంది ఎవ్రీడే దేవుడికి పూజిస్తుంటారు, దీపం పెడుతుంటారు, దండం పెట్టుకుంటుంటారు. దేవుడా మమ్మల్ని ఈ సమస్యల నుంచి పారదోలండి, ఈ సమస్యల నుంచి బయటేయండి, ఈ సమస్యలు లేకుండా చూడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. మరి దేవుడు ఏం చేస్తాడు? ఆ సమస్యలను తొలగించుకోనికి అవకాశాన్ని పంపిస్తాడు కానీ ఆదాయాన్ని పంపించాడు. చాలా ఇంపార్టెంట్. అది మీరు గ్రహించండి, అది గుర్తించండి. అవకాశాన్ని పంపిస్తాడు. అది మీకు ఫోన్ రూపంలో వస్తుందా, మనిషి రూపంలో వస్తుందా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ రూపంలో వస్తుందా, ఎలా వస్తుందో తెలియదు, కానీ పంపిస్తాడు. దాన్ని ఎందుకు చేయాలో మీరు తెలుసుకొని మీకు మీరు నిర్ధారణ చేసుకొని దాన్ని ప్రారంభిస్తే ఇక్కడ మీ కలలు నెరవేరే అవకాశం ఉంది, మీ కష్టాలు తీర్చుకునే అవకాశం ఉంది. మీ కష్టాలతో పాటు మీతో పాటు కొన్ని 100,000 మంది కష్టాలు కూడా తీర్చే అవకాశం ఈ ప్లాట్ఫామ్లో ఉంది. అందుకనే ఈరోజు మన దేశ ప్రధానే దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే మీరే ఆలోచించండి, ఒక దేశ ప్రధానే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని అంటే మనం ఎంత. ఓకే లీడర్స్, ఇక్కడ చూడండి, 9 నెలలు బిగ్ బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్లో జర్నీ చేయండి,
మీ ప్రతి కళను నెరవేర్చుకోండి. ఏదైతే మీరు పేపర్ మీద రాసుకున్నారో మీ ప్రతి కళ నెరవేర్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. అది ఎలానో నేను మీకు తెలియజేస్తాను. చివరి వరకు చూస్తే, చివరి వరకు వింటే, చివరి వరకు ఉంటే. ఓకే, ఈరోజు మనం ప్రతిరోజు వాడుకునే వస్తువుల ద్వారానే ఈ బిజినెస్ చేసుకోవచ్చండి. మన ఖర్చులనే ఆదాయంగా మలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోకి అవసరం ఉన్న వస్తువులు, మనకు యూజ్ అయ్యే వస్తువులు బయట మార్కెట్లో కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటూ యాజ్ ఏ కస్టమర్గా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే అవకాశం ఈ ఇండస్ట్రీ మనకిస్తుంది. మీ ఖర్చులనే ఆదాయంగా మలుచుకునే అవకాశం ఇస్తుంది. ఓకే లీడర్స్, నెక్స్ట్ ఈరోజు కస్టమర్ అనే వ్యక్తి 100% మీరైనా నేనైనా ఎవరైనా కస్టమర్సే. ఎక్కడో తన కొనాల్సిందే, ఎక్కడో తన వాడాల్సిందే. ఒక కస్టమర్ అనే వ్యక్తి మనకు అవసరం ఉన్న వస్తువు ఎక్కడ కొంటారు? రీటైల్ షాప్ కావచ్చు, డీమార్ట్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఎక్కడో తనకు అవసరం ఉన్న వస్తువులు కొంటా ఉంటాడు. మరి అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారా అంటే అక్కడ తయారు కావట్లేదు. అది ఒక ఫ్యాక్టరీ కాడ తయారవుతుంది. ఇక్కడ 100 రూపాయలకు మనం కొంటే ఇక్కడ 40 రూపాయలకే తయారవుతుంది. మీరే ఆలోచించండి. 100 రూపాయలకు మనం కొంటున్నామంటే అది 40 రూపాయలకే తయారవుతుంది. డైరెక్ట్ పోయి మనం ఫ్యాక్టరీ కాడ కొనే అవకాశం ఉందా? ఛాయిస్ ఉందా? ఛాయిస్ ఇస్తున్నారా అంటే ఎలాంటి ఛాయిస్ లేదు. కానీ మనం 100% ఆ ప్రోడక్ట్ కొనాలి అని అంటే ఇక్కడ మార్కెట్ షాప్లో కొనాలి. వీళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని ఫాలో కాకుండా ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి తెస్తే అది సేల్ కాదు. అది వాళ్ళకి తెలిసిన సిద్ధాంతం, వాళ్ళకి తెలిసిన సిస్టమ్. దాన్నే చైన్ సిస్టమ్ అనుకోవచ్చు. దాన్ని ఒక మనం రీటైల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకోవచ్చు. అంటే చైన్ సిస్టమ్ అనుకోవచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకోవచ్చు. అంటే కస్టమర్గా మనం రీటైల్ షాప్లో కొంటున్నాం. ఇతను ఒక హోల్సేలర్ తన తెస్తుండు, అతను ఒక డిస్ట్రిబ్యూటర్, అతను ఒక C&F, అతను ఒక ఫ్యాక్టరీ. అంటే ఫ్యాక్టరీ కాడ టైఅప్ అయి బల్క్ ప్రోడక్ట్ తీసుకొని ఒక గోదాం పెట్టుకొని అతను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. మరి అట్లా మనం చేయాలనా అంటే మనం చేయాల్సిన అవసరం లేదు. మన కస్టమర్గా ప్రోడక్ట్ వాడాలి. ఇంకోటి, ఈ ప్రోడక్ట్ ఉందని చెప్పి తెలవనీకే ఎవరెవరు యాడ్ ఇస్తారు? సెలబ్రిటీస్, సినిమా హీరోలు, హీరోయిన్స్, క్రికెటర్స్, ఎవరైతే పేరు నేమ్ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ ప్రోడక్ట్ను యాడ్ ఇస్తూ వాళ్ళు దాంట్లో వచ్చిన రాయల్టీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఒకసారి ఆలోచించండి. మరి 60% డబ్బు ఎవరిది? ఈ 60% డబ్బు ఎవరిది? కస్టమర్గా మనదే. మరి అది తీసుకునే అవకాశం ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉందా అంటే లేదు. కాబట్టి మనం అక్కడ కొనుక్కుంటుంటాం, వాడుతూ ఉంటాం. మన తాత అదే పని చేసిండు, మన తండ్రి అదే పని చేసిండు, మనం అదే పని చేస్తాం, రేపొద్దుగాల మన పిల్లలు అదే పని చేస్తారు. ఈ 60% వీళ్ళు పంచుకుంటూనే ఉంటారు జీవితాంతం. మనం ఆ ప్రోడక్ట్ వాడుతూనే ఉంటాం జీవితాంతం. మరి మనకేంది ఉపయోగం? మనకేమొస్తుంది అక్కడ అంటే జస్ట్ ప్రోడక్ట్ వాడుతున్నాం కాబట్టి వాడుకోవాల్సి వాడుకుంటున్నాం అంతే. అది వాడుకోవాల్సిందే. ఎవ్రీడే పళ్ళు తోమకుండా అయితే మనం బయటికి వెళ్ళాం, స్నానం చేయకుండా బయటికి వెళ్ళాం, మనం ఫుడ్ తీసుకోకుండా బయటికి వెళ్ళాం. ఇవన్నీ నిత్యావసర వస్తువులు. ఇవి వాడాల్సిందే, ఎక్కడైనా వాడాల్సిందే. ఇక్కడ వాడే బదులు కింద డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వాడితే మీకేమొస్తుందో తెలుసుకోండి ఒకసారి. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో వాడితే మీ జేబులో నుంచి 60% ఆ మధ్యవర్తులకు పోతున్నాయి. అదే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వాడితే ఆ 60% మీరే పొందే అవకాశం ఇస్తుంటుంది ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఫ్యాక్టరీ కాడ 40 రూపాయలకు తయారవుతుంది. యాజ్ ఏ కస్టమర్గా 100 రూపాయలకు మీరు అక్కడ ఎట్లా కొంటున్నారో ఇక్కడ అట్లనే కొనండి. కానీ తిరిగి అక్కడ 60% పొందలేకపోతున్నారు. ఇక్కడ పొందే అవకాశం ఉంది. ఇక్కడ యాజ్ ఏ కస్టమర్గా మీరు ప్రోడక్ట్ వాడుతూ సెలబ్రిటీగా బిజినెస్ను ప్రమోట్ చేస్తూ ఆ 60% తీసుకునే అవకాశం ఇస్తుంది ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. అందుకనే మన దేశ ప్రధాని గారు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి సెలబ్రిటీగా మారాలని చెప్పే ఉద్దేశంతో అతను దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలని చెప్పే ఆలోచనతోని ఈరోజు దేశం ఆర్థికంగా కావచ్చు, నిరుద్యోగత లేకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ కళల్ని నెరవేర్చుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నారు. మీరే ఆలోచించండి. 2016లో దీనికి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. లీగల్గా, ఎథికల్గా, జెన్యూన్గా ఎవరైతే ఈ బిజినెస్లను రన్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, రాయితీ ఇస్తుంది గవర్నమెంట్. ఓకే లీడర్స్, అద్భుతమైన అవకాశం. మరి ఇక్కడ కస్టమర్గా ఏమొస్తుంది అన్నది ఒకసారి తెలుసుకుందాం. బయట మార్కెట్లో మనకు కస్టమర్గా ఎలాంటి బెనిఫిట్ రాదు. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే ఇండస్ట్రీలో మనకు యాజ్ ఎ కస్టమర్గా బెనిఫిట్ ఇస్తుంది. బయట మార్కెట్లో మీరు ఏదైనా వస్తువు కొంటే మీకు ఎంఆర్తో వస్తుందా, డిస్కౌంట్తో వస్తుందా అంటే
100% ఎంఆర్పితో వస్తుంది. కానీ ఇక్కడ డిస్కౌంట్తో తీసుకునే అవకాశం ఉంది. 10-20% ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన లైఫ్ టైం. ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన 10-20% డిస్కౌంట్ ఇస్తుంది జీవితాంతం. మరి బయట ఆ ఛాయిస్ ఉందా? లేదు. బయట మీరు ప్రోడక్ట్ కొంటున్నారు, మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. కానీ ఇక్కడ 5-11% యాజ్ ఏ కస్టమర్గా మీరు కొన్న వస్తువుల మీద కూడా క్యాష్ బ్యాక్ ఇస్తుంది జీవితాంతం, లైఫ్ టైం. సార్ మరి ఎలా ఇస్తుంది, ఎట్లొస్తాయి ఆ డబ్బులు? ఒక డౌట్ వస్తుంది చాలామందికి. ఇక్కడ సింపుల్ అండి, ఇక్కడ మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. మీ ఆధార్ కార్డుతోనే మెంబర్షిప్ తీసుకోండి. మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ డీటెయిల్స్ కేవైసీ చేసుకుంటే మీకు డైరెక్ట్ మంత్ ఎండింగ్, ఈ నెల మీరు కొన్నారంటే నెక్స్ట్ మంత్ 10 తారీఖు నుంచి 15 తారీఖు మధ్యలో మీరు కొన్న వస్తువుల మీద క్యాష్ బ్యాక్ ఎంత అయితే వస్తుందో అంత మీ అకౌంట్లో జమ చేస్తుంది కంపెనీ. అంటే లీగల్గా డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ మనం ఎవరిని చీట్ చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇక్కడ చూడండి, బయట మార్కెట్లో మనకేమైనా ఆఫర్స్ వస్తాయా మనం కొన్న వస్తువుల మీద? ఎలాంటి ఆఫర్స్ రావు. కానీ ఇక్కడ 10% ఎక్స్ట్రా ప్రోడక్ట్ వస్తుంది మనం కొన్న వస్తువుల మీద. బయట మార్కెట్లో మీకు ఏమైనా లాయల్టీ ప్రోగ్రామ్ ఉంటుందా? అంటే ఒకటే షాప్లో డీమార్ట్లో కావచ్చు, సూపర్ మార్కెట్లో కావచ్చు, అట్లా ఒక 1 ఇయర్ కొన్నారు మీరు. అక్కడ మీకు 13వ నెల పిలిచి మీకు ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారా? ఛాయిస్ లేదు. కానీ ఇక్కడ మీకు 100% మీకు అవసరం ఉన్న వస్తువులు, మీకు యూజ్ అయ్యే వస్తువులు, ఒక 100 PV అంటారు, పాయింట్ వాల్యూలో దీన్ని రన్ చేస్తుంది కంపెనీ. ఎందుకంటే ఈరోజు మన ఇండియాతో పాటు ఆల్మోస్ట్ ఒక 25-30 కంట్రీలో బిజినెస్ చేస్తుంది కాబట్టి పాయింట్లలో దీన్ని కౌంట్ చేస్తుంది. ఒక 100 PV అంటే ఒక 3000+ ప్రొడక్ట్స్ మీకు అవసరం ఉన్నాయి కొనుక్కుంటే 4 నెలలు కొంటే 5వ నెల మీకు 2500 వస్తువులు ఫ్రీ ఇస్తుంది యాజ్ ఏ కస్టమర్గా. మాకంతా యూజ్ కాదు, మా చిన్న ఫ్యామిలీ అనుకుంటే 60 PV వర్త్ అంటే 2500 వస్తువులు మీరు ఇక్కడ 4 నెలలు కొంటే 5వ నెల 1250 రూపాయల వస్తువులు ఫ్రీ ఇస్తుంది. ఇక్కడ యాజ్ ఏ కస్టమర్గా మీకు 50% బెనిఫిట్ ఇస్తుంది అండ్ 100% ప్రోడక్ట్ గ్యారంటీ ఇస్తుంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ మనం బయట మార్కెట్లో వాడుకునేటివే. ఇవి 100% ఎక్కడో తాన వాడాల్సిందే, వాడి తీరాల్సిందే. జస్ట్ బ్రాండ్ చేంజ్ చేస్తే మన బతుకులు మారే అవకాశం ఉంది ఈ ఇండస్ట్రీలో. మీరే ఆలోచించండి. అంటే జస్ట్ బ్రాండ్ మారిస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది, మన కళలు ఇక్కడ నెరవేరుతున్నాయి. అంత అద్భుతమైన అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. అందుకనే ఈరోజు మన గవర్నమెంటే దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2 ప్రొడక్ట్స్, 6 మంది డిస్ట్రిబ్యూటర్సు, 5 కోట్ల టర్నోవర్ చేసింది. 2 బ్రాంచ్లతో ప్రారంభమైన కంపెనీ ఈరోజు 20 సంవత్సరాల రన్నింగ్ కంపెనీ. 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్గా. అట్లాగే మనకు ఇందులో ఒక 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. అంటే ఒక 5 కోట్ల మంది యాజ్ ఏ కస్టమర్గా ప్రోడక్ట్ వాడుతూ బిజినెస్ను సెలబ్రిటీగా ప్రమోట్ చేస్తూ ఇక్కడ లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అట్లాగే 2 బ్రాంచ్లతో ప్రారంభమైన ఈ కంపెనీ ఈరోజు 3500 బ్రాంచ్లు, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మండల్ హెడ్ క్వార్టర్కి ఒక స్టోర్ని అవైలబుల్గా పెట్టింది. మీరే ఆలోచించండి. ఇది ఇండియన్ కంపెనీ. నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానం ఇట్లా డిఫరెన్స్ ఒక 25-30 కంట్రీలో ప్రజెంట్గా బిజినెస్ చేస్తుంది. 2025 ఎండింగ్ నాటికి 50 కంట్రీలో బిజినెస్ చేయాలనే ఒక సంకల్పంతో బిజినెస్ రన్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ స్థాపించిన వ్యక్తులు ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు మనం ఈ బిజినెస్ని మనం ఎవరైతే కస్టమర్గా కొనుక్కుంటూ సెలబ్రిటీగా ప్రమోట్ చేస్తారో వాళ్ళ జీవితంలో 3 తరాలకు ఆదాయం ఇస్తామని చెప్పి ఈ కంపెనీ మేనేజ్మెంట్ ప్రామిస్ చేస్తుంది. మరి తీసుకోనికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో కూర్చున్న వ్యక్తి పేరు గౌతమ్ బాలి, మేనేజింగ్ డైరెక్టర్. ఈ పక్కన ఉన్న వ్యక్తి కన్బర్బీర్ సింగ్, డైరెక్టర్. ఈ దీపక్ సూద్ సార్, డైరెక్టర్. ఈ ముగ్గురు యొక్క ఆలోచనతో ఈరోజు ఒక 5 కోట్ల నుంచి 6 కోట్ల మంది ఆర్థికంగా బలపడుతున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు. కంపెనీకి ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ లీగల్గా ఉన్న డాక్యుమెంట్స్, గవర్నమెంట్ నుంచి మనకు ఇచ్చిన డాక్యుమెంట్స్. మీరు ఒకసారి ఇవన్నీ స్టడీ చేయండి. అంటే ఈ కంపెనీ జెన్యునా కాదా, ఈ కంపెనీ 100% లీగల్గా, ఎథికల్గా, జెన్యున్గా రన్ చేస్తుందా,
ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా, కంపెనీ ప్లాన్లో దమ్ముందా, 100% ఈ కంపెనీ మనకు డబ్బులు ఇస్తుందా అన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు స్టడీ చేసి నిర్ణయం తీసుకోండి. ఓకే లీడర్స్, నెక్స్ట్ ఇందులో ఉండే ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్ ఉంటాయి. అట్లాగే ఎయిర్ అంటే మన స్కిన్కి సంబంధించినవి, ఎయిర్కి సంబంధించినవి, అట్లాగే మన బాడీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫుడ్ కేర్ ఉంటాయి, ఓరల్ కేర్, మనకు బ్రష్, అట్లాగే కోల్గేటు, ఇవన్నీ మనకు అవసరం ఉన్న వస్తువులే ఉంటాయి. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, అట్లాగే హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. మెన్స్కు సపరేట్ సోప్స్, డియోస్, ఫేస్ వాష్ సపరేట్ ఉంటాయి. అట్లాగే స్కిన్ ఫార్ములా 9 అని చెప్పి మనకు లేడీస్కి సపరేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు హోమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మనకు ప్రతి వీక్లీ ఎవరో ఒకరు అంటే ఫ్యామిలీలో బ్యూటీషియన్కి వెళ్ళి వాళ్ళు అందంగా తయారు కానికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఆ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, వాడుకోవచ్చు. సినిమా హీరోలు, హీరోయిన్స్ ఎవరైనా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇక్కడ టోటల్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇట్లా ఒక 72 డిసీజెస్ని సాల్వ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది మెడిసిన్ కాదు, జస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇది వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అండ్ దీన్ని రెఫరల్ చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఈ ఇండస్ట్రీలో మనకుంది. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కంపెనీ గురించి, ఈ బిజినెస్ గురించి. ఇందులో మనం ఎట్లా డబ్బు సంపాదించుకోవాలి అన్నది ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు పూర్తిగా మంచిగా సమయం కేటాయించి వినండి. ఓకే, డబ్బు ఉన్న వాళ్ళతో కాదు, డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించే వాళ్ళతో సమయాన్ని గడపండి. మరి ఈరోజు సమయం మీరు ఎవరితో గడుపుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే లీడర్స్, ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్రొడక్ట్స్ A to Z ఎక్కడో ఒకతాన మనం వాడుతూనే ఉంటాం. అది జీవితాంతం వాడాల్సిందే, మనం వాడాల్సిందే, మన పిల్లలు వాడాల్సిందే, వాళ్ళ పిల్లలు కూడా వాడాల్సిందే. ఇది 100% జగమెరిగిన సత్యం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఇక్కడ చూడండి, ఇవన్నీ మార్కెట్ షాప్లో దొరికే ప్రొడక్ట్స్. ఇవి ఎంఆర్పి రేటు 2308 రూపాయలు అవుతుంది. ఇవన్నీ నేను చెప్పే వెస్టేజ్ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్. ఇక్కడ డిస్కౌంట్తో మనకు వస్తుంది కాబట్టి డీపీ ప్రైస్ అంటారు. ఓకే, 2292 రూపాయలు అవుతుంది. మీరే ఆలోచించండి, ఇక్కడ గవే ప్రొడక్ట్స్ వాడుతున్నారు. దాంట్లో బదులు ఈ బ్రాండ్ బదులు ఈ బ్రాండ్ మారిస్తే సేమ్ అదే రేట్లో, సేమ్ అదే బడ్జెట్లో ప్రోడక్ట్ వాడుతున్నారు. కానీ ఈ ప్రొడక్ట్స్ని, ఈ బిజినెస్ని మీరు ప్రమోట్ చేస్తే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఈ ప్రోడక్ట్ని, ఈ బిజినెస్ని మీరు మార్కెట్ బిజినెస్ని ప్రమోట్ చేస్తే మీకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందా? మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అక్కడ ఆ ప్రోడక్ట్ని, ఆ బిజినెస్ని మీరు ప్రమోట్ చేస్తే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందా? మీ కళలు నెరవేర్చుకునే అవకాశం ఉందా? అంటే చాలా వరకు లేదు, చాలా వరకు కాదు, 100కు 100% లేదు. కానీ ఇక్కడ ఉంది. అది ఎట్లానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జస్ట్ 9 months ప్రోగ్రామ్, లైఫ్ టైమ్ ఇన్కమ్. వెల్కమ్ టు బిగ్ బిజినెస్ గ్రూప్. ఇక్కడ 9 నెలలు ఈ నిర్ణయం మీరు తీసుకుంటే 9 నెలలు యాజ్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది 100% మీరు వర్క్ చేయకుంటే డబ్బు రాదు. చాలామంది అనుకుంటారు, సార్ నేను రెఫరల్ చేసిన అయిపోయింది. రెఫరల్ చేస్తే డబ్బు రాదు, వాళ్ళని ఒక సెలబ్రిటీగా తయారు చేస్తే డబ్బు వస్తుంది. అది ఎట్లా అన్నది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. జస్ట్ 9 months ప్రోగ్రామ్, లైఫ్ టైమ్ ఇన్కమ్. వెల్కమ్ టు బిగ్ బిజినెస్ గ్రూప్. ఈ బిగ్ బిజినెస్ గ్రూప్ అనే ఆర్గనైజేషన్ మీకు 100% మీ కళల్ని నిజం చేసేంత వరకు మీరు నిర్ణయం తీసుకుంటే, మీ కళల్ని నిజం చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు నిర్ణయం తీసుకుంటే 100% మిమ్మల్ని విజేతల జాబితాలో నిలుపుతుంది ఈ బిగ్ బిజినెస్ గ్రూప్. ఓకే లీడర్స్, ఇక్కడ చూడండి, కస్టమర్గా ప్రతి నెల 2500 రూపాయలు నిత్యావసర వస్తువులు వాడండి. మీకు అవసరం ఉన్న వస్తువులే, మీకు యూజ్ అయ్యే వస్తువులే ఇక్కడ యాజ్ ఎ కస్టమర్గా మీరు వాడుకోండి. సెలబ్రిటీగా ఈ బిజినెస్ను ప్రమోట్ చేస్తూ జీవితాంతం డబ్బు సంపాదించండి. అంటే యాజ్ ఎ కస్టమర్గా ప్రోడక్ట్ వాడండి, సెలబ్రిటీగా బిజినెస్ను ప్రమోట్ చేస్తూ జీవితాంతం డబ్బు సంపాదించండి అని చెప్తుంది. మరి ఇలాంటి అవకాశం ఎక్కడుంది మార్కెట్లో? అంటే ఎక్కడా లేదు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉంది. దీన్నే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అంటారు. అందుకనే పదే మీకు గుర్తు చేస్తున్నా, డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంది చాలామందికి తెలియదు. డైరెక్ట్ సేలింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియదు. దాని గురించే నేను పదే మీకు గుర్తు చేస్తున్నా. ఈ అవకాశం నేను కాకుండా మీకు ఇంకొవరన్నా తీసుకురావచ్చు మీ దగ్గరికి. కానీ డైరెక్ట్ సేలింగ్ అంటే ఏందో మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే 100% మీరు అక్కడ సక్సెస్ కానికి ఆస్కారం ఉంటుంది.
డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఓన్లీ ప్రొడక్ట్నే ప్రమోట్ చేస్తుంది, డబ్బులు కట్టించే సిస్టమ్ ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. యాజ్ ఏ కస్టమర్గా ప్రోడక్ట్ వాడాలి, సెలబ్రిటీగా బిజినెస్ని ప్రమోట్ చేయాలి. ఈ 2 పనులు చేస్తే మూడోది డబ్బు మీ దగ్గరికి వస్తుంది. ఇలాంటి బిజినెస్లు కొన్ని చాలా ఉన్నాయి మార్కెట్లో, కానీ అక్కడ డబ్బులు కట్టించే సిస్టమ్ ఉంటుంది, ప్యాకేజీలు ఉంటాయి. అలాంటి సిస్టమ్ మన దగ్గర లేదు. మనకి ఇక్కడ జస్ట్ యాజ్ ఏ కస్టమర్గా ప్రోడక్ట్ వాడాలి, సెలబ్రిటీగా బిజినెస్ని ప్రమోట్ చేయాలి. ఈ 2 పనులు చేస్తే మూడోది ఎట్లా వస్తుందో మీరే చూడండి. ఓకే లీడర్స్, మీరు యాజ్ ఏ కస్టమర్గా ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నారు, సెలబ్రిటీగా ఒక నెల మొత్తం మీకు తెలిసిన వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతమందికి చెప్తారు? నెలలో ఒక్క పర్సన్కి అనుకుంటే పార్ట్ టైమ్గా ఒక 30 మందికి చెప్పారు. ఈ 30 మందిలో మీ మాట విని ఎంతమంది రావచ్చు ఈ ఆర్గనైజేషన్లోకి? జస్ట్ 10 మంది, 5 మంది, ఒక 3 వచ్చిర్రు అనుకుందాం ఫస్ట్ మంత్. ఈ 3 ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేసిండు. కంపెనీకి 7,500 రూపాయలు టర్న్ ఓవర్ అయింది. దీంట్లో 10% మీ షేర్ అనుకుంటే 750 రూపాయలు మీ షేర్ వచ్చింది. చాలామందికి డౌట్ రావచ్చు, సార్ ఏంది మీరు పెద్ద పెద్ద కళలు రాసుకోమన్నారు, ఇక్కడ చూసేసరికి 750 వచ్చింది. ఎస్, ఇది 9 మంత్స్ ప్రోగ్రామ్. ఇది ఒకటే నెలలో వచ్చేది కాదు. ఇది 9 నెలలు మీరు 100% దీంట్లో పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ టైం కేటాయించగలగాలి. 100% ఇక్కడ మీరు మీ కళల్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. చివరి వరకు మీరు చూడండి. 2వ నెల చూడండి, మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఆ 3 100% వాళ్ళు సెలబ్రిటీగా మీలాగా చేయనీకి వచ్చిన వ్యక్తులు. వాళ్ళు కస్టమర్గా కొననీకి వచ్చిన వ్యక్తులు కాదు. కస్టమర్గా ప్రోడక్ట్ వాడుకుంటారు అండ్ సెలబ్రిటీగా బిజినెస్ను ప్రమోట్ చేస్తారు. కాబట్టి మీరు ఆ 3 టోటల్ 2వ నెలల 4 అవుతున్నారు. ఒక్కొక్క పర్సన్ 3 ఇంట్రడ్యూస్ చేస్తే 12 మంది మ్యాన్ పవర్ అవుతున్నారు. ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే కంపెనీకి 30,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. దీంట్లో 10% అంటే 3,000 రూపాయలు మీ ఆదాయం వస్తుంది. ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. మీరు 2,500 పెట్టి జేబులో నుంచి పెట్టి ప్రోడక్ట్ కొంటున్నారు. మరి 3వ నెల మీ జేబులో నుంచి డబ్బు పెట్టకుండా కంపెనీ ఇచ్చిన డబ్బులకెళ్ళే మీరు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. షాపింగ్ ఫ్రీ అవుతుంది. మరి ఈ అవకాశం మార్కెట్ షాప్లో ఉందా అంటే లేదు, కానీ ఇక్కడ ఛాయిస్ ఉంది. ఓకే, 3వ నెల చూడండి, 16 మంది ఆర్గనైజేషన్. ఒక్కొక్క పర్సన్ 3 ఇంట్రడ్యూస్ చేస్తే 48 మంది మ్యాన్ పవర్. ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే కంపెనీకి 1,20,000 రూపాయలు టర్న్ ఓవర్. దీంట్లో 10% అంటే 12,000 రూపాయలు మీ ఆదాయం. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ 12,000 గురించి రోజంతా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డీమార్ట్లో కావచ్చు, సూపర్ మార్కెట్లో కావచ్చు, పెట్రోల్ బంక్లో కావచ్చు, చిన్న చిన్న షాపులలో కావచ్చు, రోజంతా కష్టపడతారు. వాళ్ళ కాళ్ళు లాగేంత వరకు కష్టపడతారు. కానీ అక్కడ వీళ్ళకు ఈ 12,000, 10,000, 15,000, 20,000 అంతకంటే ఎక్కువ ఇవ్వరండి. ఎక్స్పీరియన్స్ ఉంటే 25,000 ఇస్తారు, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వరు. కానీ ఇక్కడ పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ను బిల్డ్ చేస్తూ మీరు నెలకు 12,000 సంపాదించుకునే అవకాశం ఈ ఇండస్ట్రీ ఇస్తుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ 12,000 ఒకటే నెల వస్తుందా, జీవితాంతం వస్తుందా? ఇక్కడ 48 మంది వీళ్ళు సెలబ్రిటీగా బిజినెస్ చేయనీకి వచ్చిన వాళ్ళు. యాజ్ ఏ కస్టమర్గా వీళ్ళు ఎవ్రీ మంత్ 2,500 రూపాయలు ప్రోడక్ట్ కొంటారు. ఎందుకంటే ఇంటికి అవసరం ఉన్నాయే కదా. 2,500 ప్రోడక్ట్ వాళ్ళు ప్రతీ నెల కొంటా ఉంటే ప్రతీ నెల కంపెనీకి టర్న్ ఓవర్ అవుతూ ఉంటే ఆ టర్న్ ఓవర్లో మీకు ప్రతీ నెల వస్తుంది. అట్లా మీకు వస్తుంది, మీ కొడుకు వస్తుంది, మీ మనవనికి వస్తుంది. అంటే 3 తరాల వరకు దీన్ని పొందే అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 4వ నెల. ఇక్కడ 64 మంది ఆర్గనైజేషన్. ఒక్కొక్క పర్సన్ 3 ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 192 మంది మ్యాన్ పవర్ అవుతున్నారు. ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే 4,80,000 రూపాయల కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది. దీంట్లో 10% అంటే మీకు ఇక్కడ 48,000 రూపాయలు ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, 48,000 రూపాయలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించే ఆదాయం ఇది. మరి ఇక్కడ మీరు 4వ నెలలనే సంపాదించే అవకాశం ఉంది. దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే. ఇంప్రూవ్మెంట్ చేయకుంటే రాదు. ఓపెన్ సీక్రెట్, 100% ఎక్కడైనా మన యొక్క ప్రజెంటేషన్ ఉంటేనే అక్కడ మన పని జరిగితేనే మనకు డబ్బులు ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, మన ప్రజెంటేషన్ ఉండాలి. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితేనే డబ్బు వస్తుంది. చాలామంది చేయకుంటే కూడా వస్తుంది అంటే నమ్మకండి. పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకపోతే డబ్బు రాదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది అనుకుంటారు చేయకున్నా కూడా వస్తుందంట, రాదు. వాళ్ళు అట్లా చెప్తారు.
దానివల్ల వాళ్ళకేం ఉపయోగం ఉండదు, మీకేం ఉపయోగం ఉండదు. నేను అందుకనే చెప్తున్నా, ఒక పని ఎందుకు చేయాలో మనకు తెలిసినప్పుడు 100% అక్కడ మనం విజయం సాధించడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఓకే, 5వ నెల చూడండి. ఇక్కడ 256 మంది ఆర్గనైజేషన్, ఒక్కొక్క పర్సన్ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 768 మంది మ్యాన్ పవర్, ఒక్కొక్క పర్సన్ 2500 రూపాయలు షాపింగ్ చేస్తే కంపెనీకి ఇక్కడ ఆల్మోస్ట్ 19,20,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. దీంట్లో 10% అంటే 1,92,000 రూపాయలు మీ ఆదాయం. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు థింక్ చేయండి కళ్ళు మూసుకొని. మీ యొక్క ఆదాయం ఎలా పెరుగుతుంది? ఆర్గనైజేషన్ పెంచుతూ ఉంటే మీకు ఆదాయం పెరుగుతుంది. అది మీరు గమనించాలి, అది మీరు తెలుసుకోవాలి. చాలామంది సేల్స్ మ్యాన్గా తయారు చేస్తారు. డైరెక్ట్ సేలింగ్లో ఎప్పుడు సేల్స్ మ్యాన్గా మీరు తయారు కావద్దు, ఒక సెలబ్రిటీగా తయారు కావాలి. సెలబ్రిటీ మైండ్ను మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంటి మైండ్, అలాంటి వ్యక్తులను తయారు చేయడానికే ఈరోజు బిగ్ బిజినెస్ గ్రూప్ అనే ఆర్గనైజేషన్ ఎంతో శ్రమిస్తున్నది. ఎంతో మందిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నది. మీరు 100% బిగ్ బిజినెస్ గ్రూప్లో ఉంటే మీ కళలు నెరవేరుతాయి అని చెప్పి నమ్మకం మీకు ఏర్పడితే మన ఆర్గనైజేషన్లో రండి. ఓకే లీడర్స్, ఇక్కడ 1,92,000 రూపాయలు మీ ఆదాయం వచ్చింది. దాంతోపాటు ఫస్ట్ మనం ఒక 5 క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం. అందులో ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. అదే రెండో క్వశ్చన్, బ్యాంకు ఖాతాలో ప్రతి నెల 1,00,000 రూపాయలు మెయింటైన్ చేయగలుగుతున్నారా? మెయింటైన్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. మరి మెయింటైన్ చేయాలనే ఆలోచన ఎంతమందికి ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది అంటే అది తెలియాలి. అది తెలియకే అక్కడ ఉండిపోతున్నాం. అది తెలుసుకుంటే 100% ఇది మీకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ కాందాని చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6 మంత్స్ చూడండి. 6వ నెల 1024 మంది ఆర్గనైజేషన్, ఒక్కొక్క పర్సన్ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 3,072 మంది మ్యాన్ పవర్, ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే 76,80,000 రూపాయల కంపెనీకి టర్న్ ఓవర్. దీంట్లో 5% మీ షేర్ అనుకుంటే 3,84,000 రూపాయలు మీ ఆదాయం. ఎట్లా పెరుగుతుంది ఆదాయం? ఇందాక మనం అనుకున్నాం, ఒక సర్వే ప్రకారం 2030 నాటికి ఒక కుటుంబం ఎంతుంటే సర్వే అవుతుంది అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా అంటే చాలామందికి దొరకలేదు. మరి ప్రజెంట్గానన్నా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారా అంటే చాలామంది సంపాదించట్లేదు, అడ్జస్ట్మెంట్ అయ్యి బతుకుతున్నారు. మరి సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. ఎంతమంది తీసుకొనిక సిద్ధంగా ఉన్నారు? ఓకే, ఇక్కడ చూడండి. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేసింది కంపెనీ. 3వ క్వశ్చన్, కుటుంబంతో విదేశీ ప్రయాణాలు చేయగలుగుతున్నారా? చేసే అవకాశం ఇస్తుంది. 6వ నెల నుంచి 3వ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది. మీరు పని చేస్తుంటే మీరు ఇచ్చే టర్న్ ఓవర్లో మీకు షేర్ ఇస్తుంది. ఎట్ అ టైం మీరు ఎంజాయ్ చేయడానికే ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. లైఫ్ టైం ట్రావెల్ ఫండ్ అంటే నీ కుటుంబంతో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మీరు ఏ దేశమన్నా తిరగనీకే ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. చూడండి లీడర్స్, కళలు ఎలా నిజం చేస్తుంది అన్నది తెలవాలి. చాలామంది తెలవక అక్కడే ఉంటున్నారు. ఓకే, 7వ నెల చూడండి. 4,096 మంది ఆర్గనైజేషన్, ఒక్కొక్క పర్సన్ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 12,288 మంది మ్యాన్ పవర్, ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే కంపెనీకి 3,07,20,000 రూపాయలు టర్న్ ఓవర్. దీంట్లో 2% మీ షేర్ అంటే 6,14,400 రూపాయలు మీ ఆదాయం. ఒక్కసారి ఆలోచించండి ఆదాయం ఎలా పెరుగుతుందో. అంటే డబ్బు పెరుగుతుంది, ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. అలాంటి సిస్టమ్ మన ముందుకు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, దీంతోపాటు మీ ఇంకో కళను కూడా నిజం చేస్తుంది. 4వ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ ఏమంటుంది? సంవత్సర కాలంలో సొంత కారు కొనగలుగుతారా? ఇక్కడ డ్రీమ్ కారు కొనుక్కునే ఛాయిస్ ఇస్తుంది. మీకు నచ్చిన కారు మీరు కొనుక్కోండి, మీకు ఇక్కడ నేను కార్ ఫండ్ ఇస్తాను లైఫ్ టైం. మీరు ఆడి కొంటారా, బెంజీ కొంటారా, BMW కొంటారా, జాగ్వార్ కొంటారా, రేంజ్ రోవర్ కొంటారా, నీ రేంజ్ ఏందో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తుంది కంపెనీ. అంటే మీరే డిసైడ్ చేసుకోండి మీ రేంజ్ ఏందో. అంటే ఇక్కడ నేను ఇవ్వనీకే సిద్ధంగా ఉన్నా, మీరు తీసుకోనికే సిద్ధంగా ఉన్నారా లేరా అన్నదే ఇంపార్టెంట్. 8వ నెల చూడండి. 16,384 మంది ఆర్గనైజేషన్, ఒక్కొక్క పర్సన్ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 49,152 మంది మ్యాన్ పవర్,
ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే ఇక్కడ కంపెనీకి 12,28,80,000 రూపాయలు టర్న్ ఓవర్. దీంట్లో 1% మీ షేర్ అనుకుంటే 12,28,800 రూపాయలు మీ ఆదాయం. 12,28,800 రూపాయలు మీ ఆదాయం. ఒక్కసారి కళ్ళు మూసుకొని థింక్ చేయండి. ఇంత ఆదాయం వచ్చి మీ అకౌంట్లో పడుతుంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే బిందాస్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీ అంత కరోడ్పతి మీ ఖాన్దాన్లో ఇంకోడు ఉండడు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది తెలుసుకోక అక్కడే ఉండిపోతారు. అందుకనే నేను అంటుంటాను, చివరి వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. చివరి వరకు ఈ సమాచారాన్ని తెలుసుకోండి. చివరి వరకు ఉండి మీ కలల్ని నిజం చేసుకోండి అని చెప్పి క్లుప్తంగా నేను తెలియజేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చింది. 5వ క్వశ్చన్, మీ కలల ఇంటిని, మీ డ్రీమ్ హౌస్ని నిర్మించుకునే అవకాశం ఇస్తుంది. హౌస్ ఫండ్ ఇస్తుంది. 8వ నెల ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ మీరు బిలీవ్ చేస్తారో అప్పటి నుంచి మీకు హౌస్ ఫండ్ ఇస్తుంది. లైఫ్ టైం, జీవితాంతం ఇస్తుంది. ఓకే. 9వ నెల చూడండి, 65,536 మంది ఆర్గనైజేషన్. ఒక్కొక్క పర్సన్ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 196,608 మంది మ్యాన్ పవర్. ఒక్కొక్క పర్సన్ 2,500 రూపాయలు షాపింగ్ చేస్తే కంపెనీకి 49,15,20,000 రూపాయలు టర్న్ ఓవర్. దీంట్లో 0.5% మీ షేర్ అనుకుంటే ఇక్కడ మీకు 24,57,600 రూపాయలు మీ ఆదాయం. ఫ్రెండ్స్, ఎలా ఉంది? అది ఊహించుకుంటేనే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇదంతా సాధ్యమయ్యేదా? నువ్వు అన్ని మాటలు చెప్తున్నావు కానీ ఇదంతా సాధ్యం అవుతుందా అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది, నెగిటివ్ మైండ్. కానీ యద్భావం తద్భవతి. గీతలో శ్రీకృష్ణుడు ఒకటి చెప్పిండు, నువ్వు ఏదనుకుంటే అది ఇవ్వనీక నేను సిద్ధంగా ఉన్నా. అనుకోనిక నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కోరుకోనిక సిద్ధంగా ఉన్నావా? నీ కోరికలను నెరవేర్చుకోనికే, నీ కలలను నిజం చేసుకోనికే ఆ ప్లాట్ఫామ్ను సెర్చ్ చేస్తున్నావా నువ్వు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెరవేరుతుంది. తీసుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దీంతోపాటు ఇంకొక కళను కూడా నిజం చేస్తుంది. మొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. నీ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించగలుగుతున్నావా? హయ్యర్ ఎడ్యుకేషన్, వాళ్ళ డ్రీమ్ స్టడీని మీరు నిజం చేయగలుగుతున్నారా? ఎప్పుడైనా మీ బాబును కానీ మీ పాపను కానీ అడిగారా, నాన్న ఆఫ్టర్ ఫ్యూచర్ నీ డ్రీమ్ ఏంటి, నీ కళ ఏంటి? నువ్వు ఐఏఎస్ కావాలనుకుంటున్నావా, ఐపీఎస్ కావాలనుకుంటున్నావా, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకుంటున్నావా, ఏం కావాలనుకుంటున్నావు? ఒకసారి థింక్ చేసి అడిగారా? ఇప్పటి వరకు మిమ్మల్నే ఎవరు డ్రీమ్ అడగలేదు, మీరు మీ పిల్లల్నే డ్రీమ్ అడగలేదు. అడగండి ఒకసారి, వాళ్ళు చెప్తారు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కావాలనుకుంటున్నాను అడిగారు అనుకోండి, మినిమం 2 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి పెట్టేంత స్తోమత మీలో ఉందా? పెట్టేంత ప్లాట్ఫామ్, అంటే అంత డబ్బు సంపాదించే ప్లాట్ఫామ్ మీ దగ్గర ఉందా? అంటే లేక అడ్జస్ట్మెంట్ అవుతూ నీ పిల్లల్ని కూడా, వాళ్ళ డ్రీమ్స్ని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తూ వాళ్ళను ఉన్నతమైన చదువు చదివించట్లేదు, వాళ్ళ కళల్ని నిజం చేయట్లేదు. మరి నిజం చేసే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది. మరి తీసుకోనిక సిద్ధంగా ఉన్నావా? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఇచ్చిన టర్న్ ఓవర్లో కంపెనీ మనకు షేర్ ఇచ్చింది. కానీ 9వ నెల అంటే ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మనకు కంపెనీ టర్న్ ఓవర్లో వచ్చిన షేరు మనకు పంచుతుంది. మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ చేస్తే డబ్బు ఇచ్చే అవకాశం ఉంది. మరి తీసుకోనికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మరి ఇదంతా నిజమేనా అనే ఒక క్వశ్చన్ కూడా మీకు రేస్ కావచ్చు. కానీ ఇందులో కొన్ని లక్షల మంది తీసుకుంటున్నారు. అందులో ఒక పర్సన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, చూడండి. ఇతని పేరే ఎండి సలీం. ఇతను ఒక క్యాబ్ డ్రైవర్. ఈరోజు ఈ బిజినెస్ను చేస్తూ లాస్ట్ మంత్ చెక్ ఇతనికి 11,31,805 రూపాయలు ఎర్న్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇతనికి ట్రావెల్ ఫండ్ వస్తుంది 36,000 ప్లస్ రూపాయలు వస్తుంది. కార్ ఫండ్ వస్తుంది 80,000 వస్తుంది. హౌస్ ఫండ్ వస్తుంది 91,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఎల్ఎన్టీ క్లబ్ బోనస్ వస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ గురించి 1,48,000 ప్లస్ ఎల్ఎన్టీ క్లబ్ బోనస్ వస్తుంది. మరి డబ్బు వస్తుంది, తీసుకునే ఛాయిస్ ఉంది. మరి తీసుకునేకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే లీడర్స్,
ఇక్కడ చూడండి, ఈరోజు మీకైనా నాకైనా ఎవరికైనా కావాల్సింది ఈ మూడు. టైం కావాలి, మనీ కావాలి, సెక్యూర్ లైఫ్ కావాలి. మరి ఎంతమందికి ఉంది అది? ఆలోచించండి, ఎంతమందికి ఉంది చాయిస్? నిరుద్యోగులకు సమయం ఉంది, ఆదాయం లేదు, ఆర్థిక భద్రత లేదు. ఉద్యోగికి సమయం లేదు, ఆదాయం లేదు, ఆర్థిక భద్రత లేదు. బిజినెస్ మ్యాన్కి సమయం లేదు, ఆదాయం ఉంది, ఆర్థిక భద్రత లేదు. కానీ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తులకు సమయం ఉంది, ఆదాయం ఉంది, ఆర్థిక భద్రత ఉంది. మీరే ఆలోచించండి. అంటే ఇక్కడ మనం అన్నిటికన్నీ పొందే అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. తీసుకునే అవకాశం మరి మీ దగ్గర ఉందా? అంటే తీసుకునే చాయిస్ మీరు తీసుకుంటున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఈ ప్లాన్ విన్నారు కదా. ఈ 3 క్వశ్చన్లు ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మొదటి క్వశ్చన్, మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా మీ కలలు నెరవేర్చుకోనికే? ఉంటే మీరు అదే చేసుకోండి. అంటే మీ కళలు నెరవేర్చుకోనికే ఛాయిస్ ఉంది అని అంటే అదే చేసుకోండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండో క్వశ్చన్, మీరు ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? ఒకవేళ మీరు ఈ బిజినెస్ను స్టార్ట్ చేసారు, 9 నెలలు కష్టపడ్డారు, సక్సెస్ కాలేదు, ఏమవుతుంది? మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ మీరు వాడుకున్నారు అండ్ పార్ట్ టైమ్గా బిజినెస్ను బిల్డ్ చేసారు, సక్సెస్ రాలేదు, అంతే కదా. అక్కడ నష్టపోయేది ఏమన్నా ఉందా? ఎలాంటి నష్టం లేదు. కానీ మూడో క్వశ్చన్ చూడండి, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు అనుకోండి, మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. బిందాస్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఖాందాన్లో మీ అంత కరోడ్పతి ఇంకోడు ఉండడు. అంటే అంత డబ్బు ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు స్టడీ చేయండి. ప్రజలకు ప్రతిదీ తెలుసు, వారు చేస్తున్న పని ఎప్పటికీ విజయవంతం కాదని. పెద్ద సమస్య ఏమిటంటే అది వారికి తెలిసి కూడా ఇప్పటికీ వారు అదే పని చేస్తుంటారు. మనం చేసే పనిలో విజయం సాధించలేమని మనకు తెలుసు, కానీ తెలిసి కూడా మనం ఇప్పటికీ అదే పని చేస్తుంటాం, అక్కడే ఉండిపోతాం, ఆ సమస్యలలోనే కొట్టుమిట్టులాడుతుంటాం, ఆ సమస్యతోనే చనిపోతాం. కానీ మీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని తెలుసుకొని స్టార్ట్ చేసి సక్సెస్ అయి చరిత్ర సృష్టించే అవకాశం కూడా ఉంది. ఈరోజు అబ్దుల్ కలాం గారు ఈ లోకంలో లేరు, కానీ అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ప్రపంచం మన గురించి మాట్లాడుకోవడం కాదు, మీ ఖాందాన్లో మీ కుటుంబంలో నీ నెక్స్ట్ జనరేషన్ నీ గురించి మాట్లాడుకునే విధంగా మరి నువ్వేమన్నా చేస్తున్నావా అన్నది చాలా ఇంపార్టెంట్. అలాంటి అవకాశం ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ బిగ్ బిజినెస్ గ్రూప్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ అవకాశం మీ దగ్గరికి ఎవరైతే పంపించారో వాళ్ళతోని కలవండి లేదా ఫోన్లో మాట్లాడండి. కుటుంబంతో కూర్చొని నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మీరు మంచి నిర్ణయం తీసుకొని మీరు పేపర్ పైన రాసుకున్న మీ కలల్ని నెరవేర్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఆర్గనైజేషన్లో వచ్చి నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.